ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు, ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్న అబ్బా తండ్రి అని స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ స్వరం వినుటకు, నాయన నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, దినమును బట్టి నీకు స్తోత్రములు. మాట్లాడే దేవుడవు తండ్రి, ఈనాడు నాయన ప్రభా నీ ప్రియులందరితో కలిసి నాయన వాక్యము ద్వారా ఏకీభవిస్తూ నాయన నీ స్వరం వినడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి మాట్లాడుచుండగా ప్రతి మాట తేటగా స్పష్టంగా అర్థం చేసుకొని తండ్రి యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకునే కృపను అనుగ్రహించండి. తండ్రి, మరొకసారి నీ బంగారు పాదములను ముద్దు పెట్టుకొని నాయన నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటును మరుగు చేసుకొని నన్ను వాడుకొనండి. మాతో మాట్లాడి మహిమ పొందవలసిందిగా మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 3వ తారీఖు, ఇజ్రాయెల్ దేశంలో 20వ తారీఖు, నెల 5867వ సంవత్సరం. ఈరోజు మనం ధ్యానం చేయవలసినటువంటి లేఖన భాగాలు ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 11 నుండి 28 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 11 నుండి 28 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావలెను. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇంట్లో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీవు నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒక దానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలోనూ నీ మనస్సు కోరిన దానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్రజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును. మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ళ వలె నేల మీద పారబోయవలెను. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షారసములోనేమి, నీ నూనెలోనేమి దశమ భాగమును, నీవు నీ గోవులలోనిదేమి, నీ గొర్రె మేకల మందలలోనిదేమి, తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నమన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదు. నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువకూడదు సుమి. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసమును తినేదవనుకొందువు. అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల యెహోవా నీకు ఇచ్చిన గోవులలోనిదేమి గాని, మీ గొర్రె మేకలలోనిదే గాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాన్ని తినవచ్చును. పవిత్రులు భేదము లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తిననేకూడదు. భద్రము సుమి. ఏలైనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలెను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకొని పోవలెను. నీ దహన బలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను.
వాటి మాంసము నీవు తినవలెను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము, నిప్పులూది తన వ్యక్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ఈ రెండు ద్వితీయోపదేశ కాండము యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే పరిశుద్ధ ఆరాధన, నిబంధనకు విధేయత, దేవుని రక్షణ, శత్రువులపై దేవుని విజయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఎన్నుకున్న స్థలంలోనే ఆరాధన చేయాలి, ఆయన కోరుకున్న పద్ధతిలోనే బలులను అర్పించాలి, రక్తాన్ని తినకూడదు, ఆయన ఆజ్ఞల్ని జాగ్రత్తగా పాటించాలని మోషే ద్వారా దేవుడు ఆదేశిస్తాడు. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా ఏర్పడే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని, అలాగనే వారి నీతి దేవుడి నుండే వస్తుందని వాగ్దానము చేస్తున్నాడు. ఈరోజు కొన్ని విషయాలు మనం లోతుగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి అంశము దేవుడు నిర్ణయించినటువంటి ఆరాధన. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో ఇంతకుముందు చెప్పినట్టు దేవుడు ఎన్నుకున్న స్థలంలోనే బలులు అర్పించాలి. ఆరాధన అనేది మనిషి ఇష్టానుసారముగా చేసేది కాదు, దేవుని ఆజ్ఞ ప్రకారముగానే చెయ్యాలి. ఎలా చెయ్యాలి అన్నది మనం నూతన నిబంధనలో చూస్తే, క్రొత్త నిబంధన 4వ అధ్యాయం 23-24 వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో, యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాల్లో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మూల భాషలో వెతుకుచున్నాడు అంటే తండ్రి ఎవరిని వెతుకుచున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని దేవుడు వెతుకుతున్నాడు. 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. నిన్నటి దినమున మనము దేవుని వర్షం గురించి చూసుకున్నాం. ఆ ఆత్మ వర్షము కుమ్మరింపబడుట, ఆ ఆత్మ చేత నింపబడిన వారు ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని అంటున్నాడు. మన శరీరములతో కూడా చేసే ఆరాధన లేకుంటే యాగము, ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మనకు మంచిది. ఈ విషయంలో పౌలు బ్రతిమాలుచున్నాడు. కాబట్టి దేవుడు ఎలాగున మనల్ని ఆరాధన చేయమన్నాడో, ఎక్కడ ఆరాధన చేయమన్నాడో, ఏ పద్ధతిలో ఆరాధన చేయమన్నాడో, ఆరాధన పొందుకునేవాడు ఆయన, ఆరాధన చేసే వాళ్ళము మనం. కాబట్టి పొందుకునేవాడు ఇష్ట ప్రకారముగానే మనము ఆరాధన చేయాలి. ఇప్పుడు మన ఇంటికి అతిథులు వస్తారు, మనము ఏం చేస్తామంటే వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకొని వాళ్ళకి కావలసినవి మనం సిద్ధపాటు చేస్తాం. అలాగనే దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాని ప్రకారంగానే, ఎలా కోరుకుంటున్నాడో దాని ప్రకారంగానే, ఎక్కడ కోరుకుంటున్నాడో దాని ప్రకారంగానే, ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయి. కాబట్టి లేఖనము ధ్యానము చేస్తూ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. రెండవది, రక్తము జీవానికి చిహ్నం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 23 వచనంలో, అయితే రక్తమును తినకూడదు, భద్రము సుమి, ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు అని అంటున్నాడు.
మరి రక్తం అనేది జీవానికి ప్రతీకగా ఉంటుంది. అందుకని ధర్మశాస్త్రము రక్తాన్ని తినడము నిషేధించింది. రక్తము దేవునికి చెందినదిగా, ఎందుకనంటే ప్రాణం ఇచ్చింది ఆయన. కాబట్టి ఆ రక్తము బలిపీఠం మీద ప్రోక్షించాలి, బలిపీఠం మీద పోయాలని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందిస్తేనే పాప క్షమాపణ కలుగుతుంది. అది దేవుని సంబంధమైన విషయం. రక్తం అనేది దేవుని సంబంధమైన విషయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా అని అంటున్నాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రక్తమును తినకూడదు అని చెప్పాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క రక్తము ఎంత ఇంపార్టెంటో, అమూల్యమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారముగా మనము చూస్తున్నాం. రక్తము జీవానికి చిహ్నముగా ఉంటుంది. 2 విషయాలు: దేవుడు నిర్ణయించిన ఆరాధన, రెండవది రక్తము జీవానికి చిహ్నంగా ఉంటుంది. మూడవది, మన విధేయత తరతరాల ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. మనం చూపించే విధేయత. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 28వ వచనంలో, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నీ నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను అని అంటున్నాడు. దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం జాగ్రత్తగా విని దాని ప్రకారంగా మనం నడుచుకుంటే మనకు, మన సంతతి వారికి నిత్యము మేలు కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము విధేయత వ్యక్తిగత ఆశీర్వాదం మాత్రమే కాదు, తరతరాలకు కొనసాగే నిబంధన ఆశీర్వాదం. ఇప్పుడు నేను ఎలాగుంటున్నాను, నా సాక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటున్నాను అనేది మన నెక్స్ట్ తరాల మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను వాక్యాన్ని ప్రేమిస్తే, నేను వాక్య ప్రకారం జీవిస్తే, నా పిల్లలు అది చూసి అది నేర్చుకొని వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళ పిల్లలు, అలా ఆశీర్వాదము తరతరాలకి ఉంటుంది. యాకోబు రాస్తున్నాడు మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, అయితే స్వాతంత్రమిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడేవాడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అని అంటున్నాడు. ఇప్పుడు నేను వాక్యము విని మరచిపోతే నేను ధన్యుడను కాను. ఎందుకంటే నేను మర్చిపోయి క్రియ చేయలేను. దేవుని వాక్య ప్రకారముగా సత్క్రియలను నేను చెయ్యలేను. కాబట్టి నేను ధన్యుడను కాను. నేను ధన్యుడను కాకపోతే నా నెక్స్ట్ జనరేషన్ కూడా ధన్యులుగా ఉండలేరు. కాబట్టి దేవుని వాక్యాన్ని గైకొనిన వారు ధన్యులవుతారు. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరిధన్యులని చెప్పాను. మరలా ఇప్పుడు మనము దేవుని వాక్యం విని గైకొంటే అది నా పిల్లలు చూస్తారు, నేర్చుకుంటారు, గైకొంటారు. ఇక్కడ నేను ధన్యుడిని అవుతాను, నెక్స్ట్ వాళ్ళు ధన్యకరమైన జీవితంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. కాబట్టి ఇది విధేయత తరతరాల ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది ఆయన కుమారుడు యొక్క 2వ రాకడ వరకు. 3 విషయాలు చూసుకున్నాం. దేవుడు నిర్ణయించిన ఆరాధన, రక్తము జీవానికి చిహ్నము, విధేయత తరతరాల ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. 4వది, దేవుని ప్రజలపై ఏ ఆయుధము కూడా
సఫలము కాదు, వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట చూస్తాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని అంటున్నాడు. ఇది దేవుని నిబంధన రక్షణకు వాగ్దానం. మనము దేవునికి విధేయులమవుతే దేవుడు తన పని తాను చేస్తాడు. తాను వాగ్దానం చేసిన రీతిగా మనకి రక్షణ, భద్రత, కాపుదల దయచేస్తాడు. ప్రజలు దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు చివరికి దేవుడే వారికి రక్షకుడు అవుతాడు. దేవుడే వాళ్ళకి భద్రతను ఇస్తాడు. అంటే ఇది మనము దేవుని మన ప్రతి కష్టానికి తక్షణ విముక్తి అన్నట్టుగా, ఇన్స్టెంట్గా అన్నట్టుగా దేవుడు హామీ ఇవ్వట్లేదు. మనకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ శ్రమల గుండా కొంతకాలం మనం వెళ్తూ ఉంటాం. శత్రువు తన బాణాలు వేస్తూ ఉంటాడు, వల వేస్తూ ఉంటాడు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందులో కొంతకాలం మనం వెళ్ళవలసి ఉంటుంది. అది మన విశ్వాసానికి పరీక్షగా ఉంటుంది. ఆ విశ్వాసంలో మనము నెగ్గితే దేవుడు శత్రువు నుండి వచ్చే ఏ బాణము కానీ, అగ్ని బాణము కానీ అది వర్ధిల్లదు మన పట్ల. కాబట్టి విధేయుల పట్ల మరి దేవుడు ఖచ్చితంగా న్యాయము చేస్తాడు. మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. పౌలు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయం 31వ వచనంలో ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు అని అంటున్నాడు. దేవుడు ఎందుకు నా పక్షముగా ఉంటాడు అనంటే, నేను దేవునికి విధేయుడుగా ఉన్నాను కాబట్టి దేవుడు నా పక్షంగా ఉంటాడు. నేను దేవుని మాటలు వింటున్నాను, నేను దేవుని మాటలు విని దేవుని మాట ప్రకారము జీవిస్తుంటే దేవుడు నా పక్షముగా ఉంటాడు. దేవుడు నాకు పక్షముగా ఉన్నప్పుడు నాతో పోరాటం చేయడానికి ఎవరు వస్తారు? ఎవరు రారు. ఒకవేళ వస్తే నా పక్షముగా దేవుడే పోరాటము, యుద్ధము చేస్తాడు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. అదే పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, 3వ అధ్యాయం 3వ వచనం, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మను స్థిరపరచి దుష్టత్వము నుండి, కింద ఫుట్ నోట్లో, దుష్టు నుండి కాపాడను. ప్రభు నమ్మదగిన వాడు, మనల్ని స్థిరపరుస్తాడు, దుష్టు నుండి కూడా కాపాడుతాడు. ఎప్పుడు మనం దేవునికి విధేయులం అవుతే. 4 విషయాలు చూసుకున్నాం. దేవుడు నిర్ణయించిన ఆరాధన, రక్తము జీవానికి చిహ్నము, విధేయత తరతరాల ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. దేవుని ప్రజలకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. 5వది నీతి దేవుని నుండే వస్తుంది. నీతి నేను సంపాదించుకోలేను, నీతి నేను కొనుక్కోలేను, నీతి నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో చివరిలో అంటాడు, నీతి నా వలన కలుగుచున్నది. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. నిజమైన నీతి దేవునితో ఉన్న నిబంధన సంబంధములో జీవించడం ద్వారానే వస్తుంది. నీతి ప్రతిదానికి మన విధేయతనే ఆధారం. దేవుని ఆశీర్వాదానికి, దేవుని నీతికి మరి మన విధేయతే ఆధారం. మనిషి తన స్వనీతిని బట్టి గర్వించకూడదు, దేవుని కృపను గుర్తించాలి. దేవుడు నా పట్ల చూపిస్తున్న కృపను గుర్తించాలి. మరి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై అయినందు ఆయన యందు అగుపడు నిమిత్తము అని అంటున్నాడు. ధర్మశాస్త్రము, క్రియలు. ఇప్పుడు మనము విశ్వాసంలోనికి వచ్చాం. విశ్వాసము వలనైన నీతి అని అంటున్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి. అది క్రీస్తు ద్వారా కలిగే నీతి మాత్రమే. పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే మనము దేవుని నీతి అగునట్లు ఆయన నీతి మనకిచ్చాడు. మన పాపము తండ్రి అయిన దేవుడు ప్రభువు మీద వేశాడు. ఆయనలో మనము దేవుని నీతిగా చేయబడ్డాం. కాబట్టి అది ప్రభు ద్వారానే, దేవుని ద్వారానే మనకు వస్తుంది. కానీ
మనంతట మనం స్వతహాగా సంపాదించుకొనలేం. అయితే మనలో స్వనీతి ఉంటుంది. ఆ స్వనీతి అనేది మురికి గుడ్డలు లాంటిదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 5 విషయాలు ఈరోజు మనకు దేవుడు చెబుతున్నాడు. ఆరాధన దేవుని నియమాల ప్రకారమే జరగాలి. ఆ రక్తము జీవానికి ప్రతీక. ఆ విధేయత తరతరాలకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. దేవుని నిబంధనలో ఉన్న వారికి ఆయన రక్షణ ఉంటుంది. నిజమైన నీతి దేవుని వరం. ఇప్పుడు నేను క్లుప్తంగా కొన్ని రిఫరెన్సులు చెప్తాను, అవి మీరు రాసుకోవచ్చు. నూతన నిబంధనలో ఇంకొన్ని రిఫరెన్సులు మనం ధ్యానం చేసుకున్న అంశానికి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 22 చూస్తే, క్రీస్తు రక్తం వలన పరిశుద్ధ స్థలంలోనికి మనకు ప్రవేశము లభించింది. హెబ్రీ పత్రిక 10:19-22. రెండవది, దేవుని సర్వాంగ కవచం ధరించుకోవాలి. మనము దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-17 వచనాలు. మూడవది, దేవుని చేత జన్మించిన వానిని దుష్టుడు ముట్టనే ముట్టాడు. దేవునిలో ఉన్నవాడికి, దేవునికి విధేయత చూపిస్తున్న వానికి దుష్టుడి నుండి దేవుడు భద్రత ఇస్తాడు. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, గొర్రెపిల్ల రక్తము వలన వారు జయించారు అని అంటున్నాడు. అంటే మనం జయించాల్సింది మన నీతి వలన కాదు, మన బలం వలన కాదు, మన శక్తి వల్ల కాదు, మన ధనం బట్టి కాదు, మన వెనకాల ఉన్న బంధువర్గాన్ని బట్టి కాదు, కానీ గొర్రెపిల్ల రక్తం వలన మనం దుష్టుని జయించి ఉండాలి. ఆ గుంపులో మనము ఉండాలి. ఈ ద్వితీయోపదేశ కాండము, యెషయా గ్రంథము, ఈ రెండు కూడా ఒకే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని చిత్తానికి విధేయులై పరిశుద్ధంగా జీవించే వారిని దేవుడు కాపాడి తన నీతిలో స్థిరపరుస్తాడు. పరిశుద్ధ ఆరాధన, రక్తం యొక్క పవిత్రత, నిబంధనకు విశ్వాసము, ఇవన్నీ కూడా నేను దేవుని బిడ్డను, దేవుని ప్రజను, దేవుని జనాంగము అన్నదానికి సాదృశ్యము లేక గుర్తులుగా ఉన్నాయి. క్రీస్తు ద్వారా వచ్చిన విమోచన, దేవుని నీతి మరియు ఆయన రక్షణలో మనం స్థిరంగా ఉండాలి అని విశ్వాసులకు ఈ రెండు లేఖన భాగాలు ద్వితీయోపదేశకాండం, యెషయా గ్రంథము పిలుపునిస్తున్నాయి. కాబట్టి మనము దేవుని వాక్య ప్రకారముగా దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు ఏం చేయొద్దు అంటున్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటున్నాడు. మొదటి కీర్తనలో మనం చూసినట్టుగా ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నడవాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు వాక్యంలో తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం గైడెన్స్గా తీసుకొని, బైబిల్ అంటే అర్థము ఏమిటి అని అంటే, బేసిక్, బి అంటే బేసిక్, ఐ అంటే ఇన్స్ట్రక్షన్స్, మరలా బి అంటే బిఫోర్, ఎల్ అంటే లీవింగ్, ఈ అంటే ఎర్త్. అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. అంటే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళక ముందు దేవుడు మనకిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆజ్ఞలు. నేను పరలోకానికి వెళ్ళడానికి ముందు దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఒక గైడ్, ఇది మెనూ లాంటిది అనమాట. ఇది చదువుకోవాలి. ఈ గైడ్ లైన్స్ మనం చదువుకుంటేనే ఏ పనైనా, ఒక వస్తువు కొనాలి అని అంటే, ఒక ఫోన్ కొనాలంటే దానికి ఒక గైడ్ లైన్స్ బుక్ ఇస్తాడు, ఎలా వాడాలో ఎలా వాడకూడదు. ఈ భూమి మీద మనం జీవించడానికి, మనము ఎలా పరలోకానికి వెళ్ళడానికి ముందు ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నదంతా కూడా దేవుడు మనకు ఈ బైబిల్లో ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో వాళ్ళ నెక్స్ట్ తరాలు కూడా ఆశీర్వదించబడతాయి. ఇది మనము దీని విషయంలో చాలా ధన్యులం మనం. అలాగనే మనం మొదట చదువుకున్నటువంటి విషయాల్లో మనం చూస్తే, ఇక్కడ సుమి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 19వ వచనంలో చూడండి, నీవు ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 19వ వచనంలో, నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి అని అంటున్నాడు. దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళని విడవకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఈరోజు చిన్న చిన్న వాటికి దేవుని సేవకులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే, నేనేమంటానంటే, వాళ్ళకి మనస్సాక్షి లేదు.
వాళ్ళకి మనస్సాక్షి లేదు. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడిచిపెట్టకూడదు. నేను ఒకసారి కమిట్ అయ్యాను అనంటే నేను దానికి జీవితాంతము కూడా లోబడి ఉండాలి. ఇక్కడ మరొక చోట కూడా చూస్తాం. అది అది ఎక్కడుందో మీకు కనపడిందా? సుమి అని మరలా ఉంటుంది. ఈ దహన బలులను 23వ వచనం. అయితే రక్తమును తినకూడదు భద్రం సుమి అని అంటున్నాడు. రక్తం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకప్పుడు యేసు ప్రభులోనికి రాకముందు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మరి రక్తాన్ని ఉడకబెట్టి దాంట్లో కొంచెము మసాలా, ఉప్పు, కారం వేసి ఏదన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు అవి భోజనంలో పెడతారు. చాలా ఇష్టంగా తినేవాళ్ళు అందరూ. మనకు తెలియదు అప్పుడు రక్తం అంటే ఏంటో తెలియదు, యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియవు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువులోనికి వచ్చామో దాని విషయంలో భద్రము సుమి అని అంటున్నాడు. ఒకటి, లేవీయులను విడిచిపెట్టకూడదు సుమి అని అంటున్నాడు. అంటే దేవుని పరిచారకులతో, దేవుని సేవకులతో సంబంధము నీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యం. అలాగనే రక్తం విషయంలో కూడా భద్రము సుమి అని అంటున్నాడు. దాన్ని తినకూడదు. మనము రక్తము చూచినప్పుడల్లా ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బల్లారాధనలో ఆ ద్రాక్షారసమును చూసి అది రక్తముగా దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి ఆ రక్తము మన జీవితాన్ని ఎలా మార్చింది, పాప జీవితంలో నుండి కొత్త జీవితంలోనికి ఎలా మార్చిందో జ్ఞాపకం చేసుకొని దాని విషయంలో మనం ప్రభు చేసిన ఆ శిలువ త్యాగం విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండి స్తుతించాలి. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకున్న అంశము విధేయత ద్వారానే విజయం వస్తుంది. ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా, వీళ్ళు గొర్రెపిల్ల రక్తం వలన జయించి ఉన్నారు. కాబట్టి నేను ఎప్పుడైతే గొర్రెపిల్లకు విధేయుడిగా ఉంటానో, అంటే యేసు ప్రభు వాక్యమునకు విధేయుడిగా ఉంటానో, ఆయన తన రక్తము ద్వారా మనల్ని విమోచించి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలు మన జీవితములో నెరవేరును గాక. ఆ కృప దేవుడు అందరికీ దయచేయును గాక. ఆమేన్.